హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ఊపిరి నీది సఖియా పార్ట్ 76. ఎక్కువ మనం సూపర్ మార్కెట్ కి వెళ్తున్నాం. ఆర్య బన్నీని వెనక సీట్ లో కూర్చోబెడుతూ ఉండగా అతని హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. భవిష్యత్తులో బన్నీని తీసుకురావడానికి వీలుగా కారులో ఒక పిల్లల భద్రత సీట్ పెట్టించాలి అనుకున్నాడు. ముగ్గురు కారులో కూర్చున్నాక దగ్గరలోని ఒక షాప్ కి వెళ్లారు. ఇంకా సమయం ఉండడంతో వాళ్ళు నిదానంగా కొనుక్కోవచ్చు అని. సూపర్ మార్కెట్ లో బన్నీ ట్రాలీలో కూర్చున్నాడు. ఆర్య ట్రాలీని తోస్తూ ఉండగా అంజలి ఆ రాత్రి డిన్నర్ కి కావలసిన సరుకులను ఎంచుకుంది. ఈ రాత్రికి ఏదైనా టేస్టీగా తినాలనిపించి ఆమె కొంచెం చికెన్, రొయ్యలు ఇంకా కొన్ని రకాల కూరగాయలు కూడా తీసుకుంది. అరే, ఎంత అందమైన కుటుంబం! అంజలి కూరగాయలు తీసుకుంటూ ఉండగా అకస్మాత్తుగా ఎవరో అనడం వింది. ఆమె తల తిప్పి చూడగానే ఇద్దరు యువతులు తమ వైపుకే చూస్తూ నిలబడ్డారు. అంజలి వాళ్ళ వైపుకి చూడగానే తాము దొరికిపోయామన్న సిగ్గుతో వాళ్ళు తలదించుకుని అక్కడి నుండి జారుకున్నారు. అంజలి తిరిగి ఆర్య తన కొడుకు వైపుకి చూసినప్పుడు ఆ ఇద్దరు యువతులు ఇక ఎందుకు అలా పొరపడ్డారో ఆమెకు అర్థమైంది. నిజంగానే సరుకులు కొనడానికి వచ్చిన ముగ్గురు సభ్యులు కుటుంబం లాగానే ఉన్నారు వాళ్ళు. ఆమె తొందరగా వెజిటేబుల్స్ తీసుకోవడం కానించి వెనకే ట్రాలీ తోస్తున్న అతనితో వెళ్దాం పదండి, నాది అయిపోయింది అంది. అయితే ఆర్య కళ్ళు కూడా అదంతా గమనించాయి. ఆ మాటలకి అతని పెదవుల మీద ఒక చిన్న చిరునవ్వు వచ్చింది. అతనికి అది ఒక రకమైన సంతోషాన్ని ఇచ్చింది. వాళ్ళు సరుకులు కొనడం పూర్తయ్యాక అతను ఆమె నివాస ప్రాంతం దగ్గర కారు ఆపాడు. ఆమె కొన్న సరుకుల బ్యాగ్ ను పట్టుకోగానే అతను ఆమె చేతిలో నుంచి తీసుకుంటూ నేను మోస్తాను అన్నాడు. ఇవి బరువుగా లేవు, పర్వాలేదు. ఆమె అతని సహాయం తీసుకోవడానికి ఇష్టపడలేదు. అయినా అతను మొండిగా ఆమె చేతిలో నుంచి ఆ బ్యాగ్ ని లాక్కున్నాడు. అతని చర్యకు ఆమెకు మాటలు రానట్లుగా తన కొడుకు వైపుకి చూసింది. వాడు కూడా ఆర్య తన చెయ్యి పట్టుకోవడంతో సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపించడంతో పక్కింటి వాళ్ళు తమను ఒక కుటుంబం అనుకోకూడదని ఆమె వాళ్ళకు దూరంగా ఉండడానికి వేగంగా ముందుకు వెళ్ళింది. అమ్మా, మా కోసం ఆగు అని బన్నీ వెనక నుండి అరిచాడు. అంజలి కలవరపడినట్టుగా వాళ్ళ కోసం ఆగక తప్పలేదు. చివరికి ఇంటికి చేరుకున్నాక ఆమె ఊపిరి పీల్చుకుని ఆర్య చేతిలో నుంచి సంచులు తీసుకుని వంటగదిలోకి వెళ్ళింది. ఇక కొన్ని పదార్థాలు ఉడకడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది, చికెన్ కాబట్టి ఆమె ముందుగానే దాన్ని సిద్ధం చేయాలి. బన్నీ మన అతిథికి తోడుగా ఉండు అని ఆమె వంటగది నుండి ఏదో తీసుకురావడానికి బయటికి వస్తూ కొడుక్కి చెప్పింది. ఏం అర్థం కానట్టుగా బన్నీ తలుపి ఆర్య వైపుకు చూశాడు. వాడి దృష్టిలో ఆర్య చుట్టం కాదు, కుటుంబ సభ్యుడు లాంటివాడు. ఆర్య నవ్వుతూ బన్నీ తల నిమిరాడు. నాకు నేనే తోడుగా ఉండగలను. ఇంతలో అంజలి వంటగదిలో పనిలో మునిగిపోయింది. ఇన్ని సంవత్సరాలుగా తన కొడుకు కోసం వంట చేయటం వలన ఆమెకు వంటగది పూర్తిగా అలవాటైపోయింది. పైగా తన కొడుకు రుచికి తగ్గట్టుగా ఉండడానికి ఆమె చాలా ఏళ్ళు రకరకాల వంటకాల పద్ధతులు వెతికి ఇక వాడికి నచ్చే అంశాలన్నీ కనుక్కుంది. ఆమె ఇంటి వంటలో చాలా నైపుణ్యం సంపాదించింది. ఇక మాంసం తన కోసం కాబట్టి ఆమె అందులో ఎక్కువ మసాలాలు, దినుసులు వేసింది. తన కొడుకు కోసం రొయ్యలు వేసి ఆవిరి మీద ఉడికించిన గుడ్డతో పాటు కొన్ని కూరగాయలతో సరిపెట్టింది. ఆ రెండు వంటకాలు వాడికి సరిపోతాయి. ఆమె అప్పుడప్పుడు వంటగది నుండి బయటకు వచ్చినప్పుడు ఆర్య ఒకసారి తన కొడుకుతో కలిసి టీవీ చూడడం, మరోసారి బన్నీ గదిలో వాడితో ఆడుకోవటం గమనించింది. ఆర్యని తన ఇంట్లో ఉండనివ్వటం పూర్తిగా చెడ్డ విషయం ఏమీ కాదని ఆమెకు అనిపించింది. కనీసం అతను తన కొడుక్కి తోడుగా ఉండగలడు. కొన్నిసార్లు అంజలి ఎక్కువగా భయపడే విషయం ఏమిటంటే తన కొడుకు జీవితంలో ఒక మగాడి అండలేని లోటు. ఇప్పుడు ఆర్య బన్నీకి తోడుగా ఉండటంతో అది మంచి విషయమని ఆమెకు అనిపించింది. చివరికి భోజనం రెడీ అయింది. ఆమె తన యాప్రాన్ తీసి కొడుకు గది తలుపు తట్టింది. భోజనంకి రండి. కొద్దిసేపటికి బన్నీ పరిగెత్తుకుంటూ వచ్చి టేబుల్ మీద ఉన్న వంటకాలని చూసి ఇవన్నీ నాకు ఇష్టమైన వంటకాలు అని అరిచాడు. అప్పటికి ఆర్య కూడా వచ్చి కూర్చున్నాడు. బన్నీకి ఆవుల మీద ఉడికించిన గుడ్డ అంటే ఎంత ఇష్టం అంటే వాడు చాలా ఇష్టంగా తినడం మొదలు పెట్టాడు. ఆ చిన్నపిల్లాడు అంత శ్రద్ధగా తినడం చూస్తే ఆర్యకి చాలా ఆనందంగా అనిపించింది. అంజలి వంటలలో చాలా గొప్పదని ఇప్పుడు అతను కూడా తెలుసుకున్నాడు. ఆమె తయారు చేసిన మాంసం కూర సరిగ్గా మెత్తగా ఉడికింది. కొవ్వుగా ఉన్నా జిడ్డుగా లేదు. అతనికి అది కొంచెం కారంగా అనిపించినా ఒక ముద్ద తర్వాత మరో ముద్ద తినకుండా ఉండలేకపోయాడు. అది చాలా ఆకలి పుట్టించేలా ఉంది.
ఇక ఆ మాంసం తినడానికి అంజలి కొంచెం అన్నం వండినప్పటికీ బరువు పెరిగిపోతానేమోనన్న భయంతో తను ఎక్కువగా తినలేదు. బదులుగా ఆమె నెమ్మదిగా ఓపిగ్గా నమిలి తన వాటం ముగించింది. మరోవైపు ఆర్య కూడా అంతే హుందాగా తింటున్నప్పటికీ మళ్ళీ మళ్ళీ వంటగదిలోకి వెళ్లి అన్నం వడ్డించుకుంటూనే ఉన్నాడు. ఆర్య మాంసం కూరని చాలా ఇష్టంగా తినడం చూసి అంజలి మనసులో ఒక రకమైన సంతృప్తి కలిగింది. ఆర్య గారు, మా అమ్మ చేసిన వంట బాగుందా అని బన్నీ ఆసక్తిగా అడిగాడు. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది అని ఆర్య మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. అంజలి వైపుకు ఒకసారి చూశాడు కూడా. ఆమె మెల్లగా దగ్గి నచ్చితే ఇంకొంచెం వేసుకోండి అని సలహా ఇచ్చింది. మీ దగ్గర ఇంకా అన్నం లేదుగా అని అతను గొణుకాడు. అతని మాటలకు అంజలికి నోటమాట రాలేదు. ఇప్పటికీ ఎన్నిసార్లు వడ్డించుకుని ఉన్నాడో. అయ్యో, ఈ రోజు సరిగ్గా అంచనా వేయలేకపోయాను, రేపటి నుండి ఎక్కువ వండుతాను అని ఆమె ఇబ్బందిగా జవాబిచ్చింది. ఆ సమయంలో అతను తినడం ఆపి పళ్ళెం పక్కనే పెట్టాడు. వెంటనే ఒక తేనుపు కూడా తెచ్చాడు. అది చూసి ఆమె పగలబడి నవ్వింది. కడుపు నుండి తేన్పులు వస్తున్నా ఇంకా చాలదన్నట్టు మాట్లాడడం చూసి ఆమెకు ఆశ్చర్యం వేసింది. అతను నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని పక్కనే ఉన్న అలమార మీద కనిపించిన ఒక గ్లాస్ తీసుకుని అందులోని నీళ్లు వెంటనే తాగేశాడు. అయ్యో, అది నా గ్లాస్ అని అంజలి వెంటనే అరిచింది. నాకేం పర్వాలేదు అని ఆర్య కొంటిగా నవ్వుతూ నీళ్లు తాగాడు. కానీ నాకుంది అని ఆమె చిరాగ్గా అరిచింది. అతని నవ్వు మరింత కొంటిగా మారింది. అలాగా, అయితే ఇంకా తాగాలనిపిస్తుంది. అంజలికి మళ్ళీ నోటమాట రాలేదు. వచ్చే ఏడాది పాటు అతను తన ఇంట్లో భోజనం చేయాల్సి వస్తే ఖచ్చితంగా గ్లాసులు వంటి రోజువారీ వస్తువులు కొనేదాని కోసం కొనాలని తన మనసులోనే అనుకుంది. ఆ తర్వాత అంజలి టేబుల్ సర్దడానికి లేచింది. ఆమె గిన్నెలు కడుగుతూ ఉండగా బన్నీ గుమ్మం దగ్గర నుండి, అమ్మా, నేను ఆర్య గారితో కలిసి తిరగడానికి వెళ్తున్నాను, నువ్వు త్వరగా కిందకు వస్తావా అని అరిచాడు. తలూపి సరేరా, మీరు వెళ్ళండి అని ఆమె బదులిచ్చింది. అన్ని సంతోషంగా ఆర్య చేతిలో చెయ్యిని వేసి కిందకి తిరగడానికని వెళ్ళాడు. ప్రకాష్ లేదా నిఖిల్ కాకుండా వేరే మగాడి చేతిలో తన కొడుకును పెట్టడం ఇదే మొదటిసారి అంజలికు ఇంత సురక్షితంగా అనిపించడం. నిజానికి ఆమె తన గురించి తానే కొంచెం ఆశ్చర్యపోయింది. తనకు తెలియకుండానే ఈ మనిషి తన జీవితంలో ఇంత సహజంగా ఎప్పుడు కలిసిపోయాడా అని. అవును, కొన్నింటిని మనం ఆపలేం. అతనితో ఎలాంటి బంధం పెట్టుకోకూడదని అనుకున్నప్పటికీ తనకు తెలియకుండానే వారి జీవితాలు పెన వేసుకుపోయాయి. అంజలి వంటగది క్లీన్ చేశాక ఒక చెత్త సంచి తీసుకుని కిందకి వెళ్ళింది. వాళ్ళ కాలనీలోని పచ్చదనం సౌకర్యాలు చాలా బాగుంటాయి. అందుకే సాయంత్రం పూట చాలా మంది తల్లిదండ్రులు పిల్లలతో కలిసి తిరుగుతుంటారు. చెత్త కుండీలో చెత్త వేసి ఆమె ఆర్య తన కొడుకు కోసం వెతకడం మొదలుపెట్టింది. ఆ కాలనీలో దీపాలు మరింత ప్రకాశవంతంగా కాకుండా పచ్చదనానికి అందమైన ఛాయని జోడిస్తూ మసగ్గా వెలుగుతున్నాయి. ఆమె విశ్రాంతి కుర్చీ పరిసరాలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండగా ఉన్నట్టుండి వ్యాయామం చేసే ప్రదేశం నుండి ఒక పరిచయమైన గొంతు వినిపించింది. కాస్త దూరంగా ఉన్నా అది బన్నీ నవ్వని ఆమె గుర్తుపట్టింది. ఆమె గుండె ఒక క్షణం ఆగిపోయింది. తన కొడుకు అంత సంతోషంగా నవ్వటం విని చాలా కాలం అయింది. ఆమె వెంటనే వెనక్కి తిరిగి చూడగా దీపం వెలుగు కింద ఆర్య తన కొడుకుతో కలిసి కోతు కొమ్మచ్చి ఆడే కడ్డీల దగ్గర ఉన్నాడు. ఆ చిన్న పిల్లాడు ఒక కడ్డీ పట్టుకుని గాలిలో వేలాడుతున్నాడు. ఆర్య తన పట్టు వదిలిన బన్నీ పక్కనే రక్షణగా నిలబడ్డాడు. బన్నీ చేతులు బలహీనపడి కిందకు పడిపోతూ ఉండగా ఆర్య అతన్ని పట్టుకున్నాడు. దాంతో ఆ చిన్నారి మళ్ళీ పగలబడి నవ్వాడు. ఇంకొకసారి ఆర్య గారు కాస్త దూరంలో నిలబడి అంజలి వారిని ఇబ్బంది పెట్టకుండా చూస్తూ ఉంది. నిజానికి ఆర్య బన్నీ కలిసి ఆడుకుంటున్న దృశ్యం ఆమెకు ఒక తండ్రి కొడుకులను గుర్తు చేసింది. తన కొడుకు అచ్చం ఆర్యలానే ఉన్నాడు. బన్నీ ఆ కడ్డీల దగ్గరే ఉంటానని పట్టుపట్టడంతో ఆర్య ఓపిగ్గా అతనితో పాటు ఉండి అప్పుడప్పుడు మెల్లగా నవ్వుతున్నాడు. దీపం వెలుగు కింద బన్నీతో నిలబడిన ఆర్య పొడవుగా నిటారుగా ఉన్నాడు. అతని చొక్కా చేతులు పైకి మడిచి ఉండడంతో అతని కండలు తిరిగిన చేతులు స్పష్టంగా కనిపించాయి. అతను వేసుకున్న ప్యాంట్ అతని నడుం కాలు యొక్క దృఢమైన ఆకృతిని తెలియచేస్తున్నాయి. అతనిలో ఏదో తెలియని ఆకర్షణ ఉంది. అంజలి దొంగ చూపులు చూడకుండా ఉండలేకపోయింది. చివరికి సమయం మించిపోతుందని ఆర్య నీకు ఇబ్బంది పెట్టకూడదని డిసైడ్ అయింది. చెమటతో ఉన్న తన కొడుకు వైపుకు నడుస్తూ బన్నీ ఇక ఇంటికి వెళ్దాం పదా అని పిలిచింది. అమ్మా, నేను ఇంకా ఆడుకుంటాను. బన్నీ ఆ ఆటలో లీనమైపోయాడు. ఎందుకంటే అతనికి ఇలా ఒళ్ళు అలసేలా ఆడుకునే అవకాశం చాలా అరుదుగా వస్తుంది. నిజంగా వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులని ఎప్పుడు తెలుస్తుందో ఏంటో మరి చూద్దాం.